ఇంట్లోనే ఈజీగా సబ్బియ్యం వడియాలు ఎలా పెట్టాలి అనేది చూపించేస్తారా అండి ఈరోజు పక్కా కొలతలతోటి. ఎలా అనుకుంటున్నారా? ముందుగా అయితే మనం ఏ కప్పుతో తీసుకుంటామో సబ్బియ్యం అదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకోవాలన్నమాట. నేను 2 కప్పులు సబ్బియ్యం తీసుకున్నాను. వీటిని ముందుగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఓవర్ నైట్ అంతా పెట్టుకోవచ్చు, లేదు అంటే 2 నుంచి 3 గంటల వరకు పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మన సబ్బియ్యం అయితే బాగా నానిపోయి ఏదైనా మందమైన దబర అయితే తీసుకోవాలి, గిన్నె కానీ దబర కానీ. మనం ఇప్పుడు 1 కప్పు సబ్బియ్యానికి 8 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. 2 కప్పులు అక్కడ నానబెట్టడానికి, 6 కప్పులు ఉడకబెట్టుకోవడానికి తీసుకోవాలి. నీళ్ళు బాగా కాగిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత సబ్బియ్యం కూడా వేసేసి అవి బాగా ఉడకాలన్నమాట. లోపల గుడ్డు అనేదే కనపడకుండా బాగా ఉడికేటట్టు ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలాగా ఏదైనా పేపర్ మీద పెట్టుకోండి, అంటే కవర్ పైన పెట్టుకోండి. క్లాత్ మీద కానీ పెట్టారు అంటే అవి రావు, అందుకని కవర్ మీద పెట్టుకున్నారంటే నీట్గా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో, ముత్యాలు ఉన్నట్టున్నాయి కదా మన సబ్బియ్యం. తెల్లగా వడియాలు అయితే నీట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కావాలి అంటే దీంట్లో కొంచెం అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఒట్టి జీలకర్ర అయితే వేసాను అనమాట. కవర్ మీద వేడిగా ఉన్నప్పుడు మాత్రం పెట్టొద్దు, గోరువెచ్చంగా ఉన్నప్పుడు పెట్టండి.